అడ్డగోలు విభజన చేసి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేసింది కాంగ్రెస్. అన్నీ చేసేసి అనుకూలంగా లేఖ కూడా ఇచ్చేసి ఏమీ తెలియనట్లు ఆత్మగౌరవ యాత్రతో ప్రజల్లోకి వచ్చేస్తున్నారు చంద్రబాబు. వీటన్నిటికీ భిన్నంగా షర్మిల బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. షర్మిల బస్సు యాత్రకి ఏ రకమైన స్వాగతం లభిస్తుంది, ఆ బస్సు యాత్ర ఉద్యమంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నది చాలా మంది మనతో లేదా విశాఖపట్నం సాకేతపురం వాసులతో పాటు రాజకీయ నేతలు కూడా ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడున్న ప్రజానీకంలో ఎలాంటి ప్రభావం చూపిస్తున్నారు? శరణమ్మ మొదలుపెట్టే ఈ బస్సు యాత్రలో మీ అందరం పాల్గొని ఈ సమైక్యాంధ్ర గురించి ఆమె చెప్పే ప్రతి ఒక్క మాట కూడా తీసుకొని మేము ఈ పోరాటాన్ని ఇంకా దీనికి మూడింతలు రెట్టింపు చేసి విజయవంతం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా నరికేసింది, విభజించింది. షర్మిల గారు రేపు నుండి బస్సు యాత్ర చేస్తున్నారు. అది ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ రోజు చంద్రబాబు నాయుడు కూడా బస్సు యాత్ర తెలుగువారు ఆత్మగౌరవం అని అంటున్నాడు. అసలు తెలుగువారు ఆత్మగౌరవం గురించి స్థాపించబడిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని, ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీని ఇదే రోజు చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఓవర్ చేసుకుని రామారావుని తొంగలో తొక్కేసి చనిపోవడానికి కూడా కారణమయ్యాడు. షర్మిల చేసే బస్సు యాత్ర ఖచ్చితంగా ప్రజలకు చైతన్యవంతం చేసే విధంగా ఉంటుందన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గానీ సామాన్యులు గానీ భావిస్తున్న పరిస్థితి.